SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ సినిమా అంటే కొన్ని రోజుల ముందు రిలీజ్కి ముందు సినిమాకు బజ్ లేదు, ఇంకా పబ్లిసిటీ చేయాలని ఒక రకమైన టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఓపెనింగ్స్ కానీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కానీ చూస్తుంటే అవన్నీ అంటే సార్ సినిమా ఫస్ట్ డే ఐ డోంట్ నో పబ్లిక్ అసలు ఎట్లా సినిమాలను గేజ్ చేస్తుండేది. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇట్స్ చాలామంది ప్రొడ్యూసర్స్కు తెలుసు అనుకుంటారు కావచ్చు, కానీ నాకైతే తెలియదు. సో కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి, మన పెద్ద సినిమాలు, ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్. మార్నింగ్ షో ఏం లేదు. వై అంటే మరి ఎవరు చెప్పిన వాళ్ళకి మంచిగా ఉండదు. ఫస్ట్ చూసినాక కదా రివ్యూ వచ్చేది. నో వన్ ఇస్ ఎవరైనా రివ్యూస్ రాసినా, పబ్లిక్ ఆడియన్స్ చూసినా మార్నింగ్ షో తర్వాతనే కదా. ఆ మార్నింగ్ షోకి ఎవరు లేకపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అసలు చాలా ఫిల్మ్స్ ఇప్పుడు అట్లా అవుతున్నాయి. లాస్ట్ 2 months నుంచి అసలు హౌస్ఫుల్స్ కాలే షోస్ ఎక్కడ కూడా. లాస్ట్ 2 months, ఇఫ్ ఐఎమ్ నాట్ 3 months. అండ్ సర్ప్రైజింగ్లీ మా ఫస్ట్ షోస్ ఫుల్, ఇవాళ కూడా ఫుల్, రేపు కూడా ఫుల్ ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ షోస్ కూడా ఫుల్ అయిపోయినాయి. ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అంటున్నాం. మాకు ఇంత రెస్పాన్స్ ఉందని. నాట్ ఓన్లీ ఇస్ రెస్పాన్స్ సార్, ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు వాట్ అ ఫెంటాస్టిక్ ఫిలిం యూ హ్యావ్ కమ్ విత్ అనేది అనుడు మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే సినిమా అంతా బిజినెస్ అమ్మేశారా సార్, లేకపోతే ఓన్గా రిలీజ్ చేశారా మీరు? సార్ చాలా, ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 60% వీఆర్ హోల్డింగ్, అండ్ ఓవర్సీస్ జనరల్లీ అమ్మేసినాము. దట్ ఈస్ జనరల్లీ డన్. మ్యూజిక్ అవి ప్లాట్ఫామ్స్ అమ్మేసినాము. దట్ వీ హ్యావ్ డన్ బిజినెస్. ఈ సినిమా గురించి అండ్ తమిళనాడు ఆల్సో వీఆర్ రిలీజింగ్ ఇండైరెక్ట్లీ. అంటే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకున్న అనుభవంతో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. దాట్ ఐ రియలీ కాంట్ టెల్ యూ. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ దట్ మండే విల్ సే. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద కలెక్షన్స్ వాట్ ఇట్ ఈస్ నౌ టుడే. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎగ్జాక్ట్లీ కలెక్షన్స్ ఎంత వస్తాయంటే నేను చెప్పలేను. ఓకే, అంటే బడ్జెట్ కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ డెఫినెట్గా ఆ బడ్జెట్ని ఓవర్కమ్ చేస్తుంది. 100%. డెఫినెట్గా ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. డెఫినెట్లీ. ఓకే, మీకు అంటే ఈ సినిమా గురించి మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి సార్? అంటే ఈ సినిమా రిజల్ట్ గురించి మీరు జనరల్గా ఒక సినిమా జెన్యూన్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీకు ఈ సినిమా గురించి వచ్చిన ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? యాజ్ యూ గెటప్ ఫస్ట్ యూఎస్ నుంచి ఒక ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటారు. మా కజిన్స్ లేకపోతే వాళ్ళు ఎవరు ఒక ఫ్రెండ్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, దే కాల్, అరే వీ హ్యావ్ సీన్ ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంది రామోన్, మరి మీరు హౌ యూ వర్ ఎక్స్పెక్టింగ్ అంటే అంత ఫెంటాస్టిక్ ఉందా అనే దాని మీద ఐ టోల్డ్ యూ కదా, నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటే ద ఫిలిం కేమ్ మచ్ బెటర్. దెన్ ఐ థాట్ సమ్ పీపుల్ మైట్ లైక్ సమ్ ఫిలిమ్స్, కొందరు క్లాస్ ఫిలిమ్స్. ఎందుకంటే శేఖర్ గారి జనరల్లీ యూఎస్లో కూడా చాలా బాగా నడుస్తాయి. పీపుల్ లవ్ హిమ్. సో ఐ థాట్ దట్ మైట్ బీ వన్ ఆఫ్ ద రెస్పాన్స్ అని. తర్వాత మ్యాట్ని అదే మన కంప్లీట్లీ ఫిలిం అయిపోయినాక ఫోన్ చేసినారు, చాలా బాగుంది అది అని. ఇమీడియట్లీ రివ్యూస్. అండ్ వీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద రియాక్షన్ ఇన్ ఇండియా. బై 2 o'clock ఎవ్రీథింగ్ వాజ్ సో క్లియర్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ ద బిగ్ హిట్ అని. ఈ కథ సార్ హిట్ కన్నా ఎక్కువ ఇట్స్ యూ హ్యావ్ కమ్ విత్ బిగ్ ఫిలిం అనే, గుడ్ ఫిలిం అనే ఫీలింగ్ మాకు ఎక్కువ ఉంది ఇప్పుడు. ఈ కథను మీరు విన్నారా సార్? బిఫోర్ మీరు సునీల్ నారాయణ గారు కలిసి కథను విన్నారా? ఐ హర్డ్ ఇట్. అంటే యాక్చువల్గా కథగా చెప్పుకుంటే అంటే ఒక రిస్క్, ఒక సాహసమే చెప్పాలి ఇలాంటి కథతో సినిమా చేయడం. నేను చెప్తున్నాను సార్, 100% వీ హ్యావ్ టేకెన్ ఎ రిస్క్ యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ శేఖర్ గారు వాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాను. హీ వాజ్ టూ మచ్. అండ్ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకున్నాను, బట్ ఇట్స్ టుడే ఈస్ కాన్ఫిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. అంటే ఇలాంటి కథతో ప్రొడ్యూసర్ని ఒప్పించడం చాలా కష్టం. అంటే ఒక సాహసం, అంటే ఏ ప్రొడ్యూసర్ అనేది రిస్కీగా ఫీల్ అవుతారు. 100% వీ ఫెల్ట్. మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు సార్? వీ బిలీవ్ శేఖర్ గారు, నాట్ ఓన్లీ దిస్ ఫిలిం, లాస్ట్ ఫిలింలో కూడా మేము వీ బిలీవ్డ్ హిమ్ లైక్ దట్. అండ్ ద నెక్స్ట్ ఫిలిం ఆల్సో వీఆర్ గోయింగ్ టు బిలీవ్ హిమ్ లైక్ దట్. వారు ఏదైతే స్టోరీస్ అనుకున్నారో అవే చేస్తాము. ఎనీ స్మాల్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ వీ విల్ టెల్, బట్ హీ విల్ టేక్ హిజ్ ఓన్ కాల్. అంటే ఈ కథ ఫస్ట్ ధనుష్ కోసమే అనుకున్నారా సార్? అంటే ఫ్రాంక్లీ వెన్ వీ థాట్ దిస్, ధనుష్ తప్ప ఇంకెవరైనా చేస్తారా అనేది ఫస్ట్ మా ఫీలింగ్ వచ్చింది. అవును. సో ధనుషే బెటర్ అనుకుని వి మెట్ ధనుష్, ఇమీడియట్లీ అగ్రీడ్. అసలు బేసిక్ థింగ్ అంటే ఎవరైనా అగ్రీ అయితే యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ యాక్టర్, యాజ్ అన్ టెక్నీషియన్, శేఖర్ గారు పేరు చెప్పగానే అరే వీ షుడ్ రియల్లీ గెట్ అసోసియేటెడ్ విత్ శేఖర్ గారు అనే ఫీలింగ్ అయితే ఉన్నది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్. అంటే ఇప్పుడు తెలుగులో కూడా చాలామంది హీరోలు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్లు కానీ ఒక డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ఒకవేళ అంటే ధనుష్ గారు ఫస్ట్ చాయిస్ కాబట్టి ధనుష్ గారికి ఈ సినిమా వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు ధనుష్ గారు కాకుండా ఈ హీరోని అప్రోచ్ అవ్వలేదు సార్? సార్ ఈ అప్రోచ్ అనగానే ఎస్ఎన్కి ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? నో అని అంటే దెన్ వీ వుడ్ హ్యావ్ థాట్ మైట్ బి డెఫినెట్లీ. అంటే తెలుగులో ఏ హీరోని అప్రోచ్ అవ్వాలని అనుకోలేదు మొదట్లో అసలు? అంటే మీరు ఈ స్టోరీ ధనుష్ అని అనుకున్నాం, బికాస్ ద క్యారెక్టర్ ఇస్ లైక్ దాట్.
అండ్ హీ హాస్ సమ్వేర్ టచ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ బిఫోర్ ఆల్సో, నాట్ దిస్ కైండ్ ఇంత డీప్గా కాదు, బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హాస్ డన్. అంటే నాగార్జున గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ చాలా ఇప్పటివరకు చేయలేదు. చాలా కొత్త, నిజంగా ఒక రకంగా నాగార్జున గారు ఒప్పుకోవటం కూడా చాలా సర్ప్రైజింగ్. నో ఇట్స్ సర్ప్రైజింగ్. హీఈస్ కమ్ టు డిఫరెంట్ జానర్లకు వచ్చినారు, డిఫరెంట్ యాజ్ ఎ హీరో కాకుండా ఇంకా క్యారెక్టర్ చేద్దాము అనే ఫీలింగ్లోకి వచ్చారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో వీ ఆల్సో నెవర్ థాట్ దట్ హీల్ డూ. శేఖర్ వీ రిక్వెస్టెడ్ హిమ్, శేఖర్ గారు ఇట్లా ఏదో లైన్ చెప్తారన్నాక ద కనెక్షన్ విత్ సునీల్ గారితో కూడా బాగుంది కాబట్టి హీ టోల్డ్ ఇట్లా వచ్చి చెప్తా అంటున్నట్టు, లే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ శేఖర్ గారు అనేది ఫస్ట్ పాలసీ. దెన్ హీ హర్డ్ ద స్టోరీ, దెన్ హీ సెడ్ ఎస్, వీ వర్ హ్యాపీ ఆల్. అంటే ఈ క్యారెక్టరైజేషన్ని, ఈ క్యారెక్టర్ని నాగార్జున ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో టెన్షన్ ఉండేనా సార్ మీకు? లేకుండే, నాకు పర్సనల్గా నాకు లేకుండా. ఎందుకంటే ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఇన్ మై స్పీచెస్ ఆల్సో, ధనుష్ ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్ అసలు మీరు ఆయన కెమెరా ముందరికి అసలు ఎట్లా చేస్తుంటే అసలు ఎంత చేంజ్ అవుతుందంటే అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్. ఇప్పుడు మనం జనరల్ ఒక నెమిలిని మనం ఇలా పండుకొని ఉంటే మనం దాన్ని స్ప్రెడ్ కావాలి, దాన్ని ఈకలని కొడుతుంటాం, దాన్ని స్ప్రెడ్ అయితే చూడండి, అట్లా కెమెరా ముందట రాగానే ఇట్లా అయిపోతారండి. కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్. కార్వాన్ నుంచి విల్ బి జస్ట్ వాకింగ్ డౌన్, మేము చేస్తే హలో అంటే హలో అనుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. బట్ వెన్ కమ్స్ ఇన్ ద కెమెరా కంప్లీట్లీ ఇట్లా చేంజ్ అయిపోతాడు మనిషి. సో that is one great thing of this thing. నాగార్జున గారిది ఎంత సెటిల్డ్ యాక్టింగ్, మోస్ట్ ప్రాబ్లీ హీ హాజ్ నాట్ డన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్, సెటిల్డ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, 3 shades ఉన్న క్యారెక్టర్ విల్ బి చేంజింగ్. హీ ఈజ్ అ వెరీ సిన్సియర్ ఆఫీసర్. హౌ హీ goes to bad times, how he changes into grey, then how he sacrifices things అనేది చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి హీ లైక్డ్ ఇట్. ఐ థింక్ అంటే మొదట్లో నాగార్జున క్యారెక్టర్ రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెన్స్ ఉండే? 100% నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. చాలా రియల్ లొకేషన్లో షూట్ చేశారన్నారు సార్. అంటే రియల్ లొకేషన్లో షూట్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్, చాలా టఫ్. ఎందుకంటే అక్కడికి వచ్చే క్రౌడ్ను కంట్రోల్ చేయాలి, డెఫినెట్గా షూటింగ్. We had a very tough time and the people who worked for it also had a very tough time. చాలా టఫ్ టైమ్స్ ఉండే మాకు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కానీ ఆ రిజల్ట్ కానీ మనం కరెక్టే చేసామని అనిపించిందా స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఆ రియల్ లొకేషన్లో షూట్ చేయడం? సార్ వెన్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్, ఇవన్నీ మనకు కరెక్ట్ చేసినామనే అని ఫీలింగ్ వస్తుంది. అదే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటే వీ థింక్ అరే హౌ డిడ్ వీ డూ సో మచ్ మిస్టేక్స్, ఇంత ఇట్లా ఎందుకు చేసినాం అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ శేఖర్ గారు జనరలీ రియల్ లొకేషన్స్ని హీ ప్రిఫర్స్, హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ దాట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ దిస్. బట్ ఇన్ బాంబే ఇట్ వాజ్ రియలీ టఫ్. చాలా కష్టపడ్డారు అందరు, మా వాళ్ళందరూ. యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎస్పెషలీ మన మేనేజర్స్ అండ్ మన కో డైరెక్టర్స్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది సార్ ఈ సినిమా మేకింగ్లో? ఇన్ విచ్ వే? సి యాజ్ ఎ ఫిలిం మేనేజింగ్ ద షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ థింగ్. ఏది మన ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ మార్కెటింగ్ ఇస్ వన్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ప్రొడ్యూసర్ మార్కెటింగ్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ద బడ్జెట్స్ ఆర్ సో హై. హౌ డూ యూ మార్కెట్ ఇట్? జనరలీ ఏదైనా హీరో 10 కోట్లకు ఉన్నాడు అనుకోండి, మనం ఆయనతో 50 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అనుకోండి. సో వీ హ్యావ్ టు 5 times సెల్ ద ఫిలిం వాట్ హీ హాస్ బీన్ సెల్లింగ్ కదా. దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. చాలామంది గ్రహించలేరు. దట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ దట్. అంటే బడ్జెట్ని కంట్రోల్ చేయడంలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వీ నెవర్ థాట్ ఆఫ్ కంట్రోలింగ్ సార్. శేఖర్ గారు ఏది చెప్పినా అది చేసిన. అంటే బిఫోర్ సెట్స్ మీదకి వెళ్ళే ముందుకు ఒక బడ్జెట్ అనుకుంటారు సార్? అదే అనుకున్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద షూటింగ్ వీ వెంట్ ఆల్ అవుట్. ఓకే, మరి ఏది అనుకుంటే అది చేసినాం. సాధారణంగా అంటే ఏ సినిమా కూడా ఆన్ పేపర్ ఉన్న బడ్జెట్లో అవ్వదని అంటారు సార్. ప్రొడ్యూసర్గా మీ ఫీలింగ్ ఏంటి అసలు సాధారణంగా జరిగే బయట సినిమాలు ఏ సినిమా అయినా? బిగ్ ఫిలిమ్స్ డోంట్ హ్యాపెన్. ఐ ఫీల్ స్మాల్ ఫిలిమ్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్.